కొన్ని టీమ్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు. జలుబు, దగ్గు, అసలు ఫీవరు ఇలా ఎన్ని సినారియోస్ ఉన్నా ఖచ్చితంగా ఆఫీస్‌కెళ్ళాల్సొస్తుంది. ఈ టార్చర్ తట్టుకోలేక ఒక్కొక్కసారి లీవ్ తీసుకున్నా, పక్క రోజు మళ్ళీ ఎళ్లి ఆ జలుబు, హెడ్‌ఏక్, ఫీవర్ ఎక్కువైనప్పుడు ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో తెలుసా? తల దిమ్మనుండి ఇదంతా పెయినొస్తుంది. స్టిల్ వర్క్ చెయ్యాలి. వేరే ఆప్షన్ ఉండదు. పొయ్యి మళ్ళీ కిందకి పోయి కొంచెంసేపు ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకొనొచ్చి, మళ్ళీ కూర్చొని, మళ్ళీ పని చేసి, మళ్ళీ పోయి టీ తాగో, కాఫీ తాగో, అట్లీస్ట్ వేడి నీళ్ళు తాగో, ఏదో ఒకటి చేసి టాబ్లెట్ వేసుకొని నానా తిప్పలు పడి పని చేయాల్సొస్తుంది. ఇలా చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అయినా. ఒక్కొక్కరి కష్టం ఒక్కొక్కలాగుంటుంది. ఎవరి కష్టాన్నైనా రెస్పెక్ట్ ఇయ్యాలి. సాఫ్ట్‌వేర్ వోళ్ళైతే ఏం సొగస్సుగా పని చేయలేరు. వాళ్ళని పైనుంచి కింద దాకా ఎక్కుతారు. కారి మొహాన మూసినా మళ్ళీ నవ్వుతా హాయ్ ఓకే. ఐ విల్ డూ ఇట్ అని చెప్పాలే తప్ప వేరే ఆప్షన్స్ ఏముండవు. మేము మా కోపాన్ని షో ఆఫ్ చేయలేము. సో, దయచేసి ఎవ్వరి ఫీల్డ్‌ని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అంతేగాని మీకేం ఏసీలో ఉంటారు, మీకేం ఏసీలో ఉంటారనే మాట మాత్రం మాట్లాడొద్దండి. అండ్ ఇట్స్ రియల్లీ పెయిన్ఫుల్. సో ప్లీజ్ అండర్స్టాండ్. ఒక సగటు మనిషిగా అవతలోళ్ళ బాధను కూడా అర్థం చేసుకోండి. అంతేగాని మీకేం ఎంచక్కా కూర్చుంటారు అనే మాట మాత్రం దయచేసి మాట్లాడద్దు. ప్రతి విషయంలో బెనిఫిట్స్ ఎలా అయితే ఉంటాయో లాసెస్ అంతే ఉంటాయి. సో ఎవరి పెయిన్ వాళ్ళది. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఎవరి పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది.